Good morning, Amma. This is Naresh, lecturer in chemistry from DVR Academy. So, today I would like to do a single video on this single question on itself. Are all the 5 bonds in PCl5 molecule are equivalent? Justify your answer. This is the point, Amma. అయితే ఇక్కడ హైబ్రిడైజేషన్ లోని ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. నార్మల్ గా ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ ఎంత? దట్ ఈస్ 15. యువర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విల్ బి 1s2, 2s2, 2p6, 3s2, 3p3, and the 3d0. 3p3, 3d0. This is the ground state electronic configuration. Ground state electronic configuration of phosphorus. ఈ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ లో యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 3 కోవాలెంట్ బాండ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది విత్ sp3 హైబ్రిడైజేషన్. pH3 1 లోన్ పేరు ఉంటుంది, PCl3 1 లోన్ పేరు ఉంటుంది, PH3 తో 1 లోన్ పేరు, PCl3 తో 1 లోన్ పేరు, సమ్ టైమ్స్ PPH3 ట్రైఫెనైల్ ఫాస్ఫైన్ ఇక్కడ కూడా 1 లోన్ పేరు ఉంటుంది. సో ఈ కండిషన్స్ లో ఏంటంటే గ్రౌండ్ స్టేట్ లో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఆ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తోనే బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఇప్పుడు 5 బాండ్స్ ఫామ్ చేయాలనుకోండి, ఉందా మాలిక్యూల్ అంటే ఇది ఉంది, ఇక్కడే ఉంది, దట్ ఈస్ ద PCl5. సో దేర్ ఫోర్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ టు ద ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్. సో 1s2, 2s2, 2p6, 3s1, 3px1, py1, pz1, and 3dz square 1. 3dz square 1. So this is the first excited state electronic configuration. First excited state electronic configuration. So while making the molecule, PCl5 molecule ప్రిపేర్ చేసే ముందమ్మా హైబ్రిడైజేషన్ 2 సెట్స్ లో జరుగుతుంది. నార్మల్ గా అనుకోండి, ఏమేమి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మిక్స్ అవుతున్నాయి చూడండి. 1 s ఆర్బిటాలు, 3 p ఆర్బిటాల్స్, 1 d ఆర్బిటాలు. టోటల్ గా ద హైబ్రిడైజేషన్ విల్ బి sp3d. 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి, హైబ్రిడైజేషన్ sp3d అవుతుంది అన్నమాట. అయితే దీంట్లో 2 రకాల హైబ్రిడైజేషన్స్ జరుగుతాయి అనేది పాయింట్. ఈ sp3d లో దేర్ విల్ బి 2 కైండ్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్. ఒకటి sp2 హైబ్రిడైజేషన్, ఇంకొకటి pz ప్లస్ dz స్క్వేర్ హైబ్రిడైజేషన్. pz ప్లస్ dz స్క్వేర్ హైబ్రిడైజేషన్ అంటే ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్స్ మిక్స్ అవ్వడం ఒకటి, ఒక pz ఆర్బిటాలు dz స్క్వేర్ ఆర్బిటాలు మిక్స్ అవ్వడం ఒకటి. సో జనరల్ గా sp2 హైబ్రిడైజేషన్ జరిగితే ఫాస్ఫరస్ చుట్టూ 3 బాండ్స్ విల్ బి లైక్ దిస్, ప్లేనర్, ట్రైగోనల్ ప్లేనర్, Cl, Cl, Cl అమ్మ, ట్రైగోనల్ ప్లేనర్. లేదా మనకి ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చు అనుకుంటే సో ఈ మిడిల్ లో ఫాస్ఫరస్ తీసుకుందాం మనం, Cl, Cl, Cl అమ్మ, ట్రైగోనల్ ప్లేనర్. నెక్స్ట్ వన్ PZ, ఇక్కడ కాంపోనెంట్ Z, ఇక్కడ కూడా కాంపోనెంట్ Z. అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ ఏం వాడేసుకున్నారు, PX వాడేశారు, PY కూడా వాడేశారు. Z కాంపోనెంట్స్ మాత్రమే మిక్స్ అవుతున్నాయి. ఈ 2 Z కాంపోనెంట్స్ మిక్స్ అవుతున్నాయి కాబట్టి యూ విల్ గెట్ 2 PD ఆర్బిటాల్స్ అనుకోండి. 2 ఆర్బిటాల్స్ మిక్స్ అయ్యాయి కాబట్టి 2 PD ఆర్బిటాల్స్. ఆ 2 PD ఆర్బిటాల్స్ కూడా ఎలా ఉంటాయి? దే విల్ బి ఒకటి అబోవ్ ది ప్లేన్ అంటే పాజిటివ్ Z యాక్సిస్, ఇంకొకటి బిలో ది ప్లేన్ నెగిటివ్ Z యాక్సిస్. సో ఇక్కడ ఒక Cl, ఇక్కడ ఒక Cl ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటి, ప్రొడ్యూస్ అయిన ఏ బాండ్స్ కూడా క్లియర్ గా ప్రొడ్యూస్ అవ్వలేదు. క్లియర్ గా అంటే ఒకే రకమైన హైబ్రిడైజేషన్ తో ప్రొడ్యూస్ అవ్వలేదు. అది హైబ్రిడైజేషన్ లో డిఫరెన్స్ ఉంది, మిక్సింగ్ లో డిఫరెన్స్ ఉంది, అండ్ బాండ్ లెంత్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది.
బాండ్ లెంత్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో దేర్ ఫోర్ లెట్ మీ డూ దిస్. ఫాస్ఫరస్ సిఎల్ సిఎల్ సిఎల్, ఈ త్రీ బాండ్స్ ని, ఈ మూడు పీసీఎల్ బాండ్స్ ని ఏమంటారంటే ఈక్వాటోరియల్ బాండ్స్ అమ్మా. దీస్ ఆర్ కాల్డ్ ఈక్వాటోరియల్ బాండ్స్. రెండు వర్టికల్ బాండ్స్ ఉన్నాయి డ్యూ టు పీడీ హైబ్రిడైజేషన్. సిఎల్ అండ్ సిఎల్, దీస్ ఆర్ యాక్సియల్ బాండ్స్. ఈక్వటోరియల్ బాండ్స్ అండ్ యాక్సియల్ బాండ్స్. ఈక్వటోరియల్ బాండ్ లెంత్, ఈక్వటోరియల్ బాండ్ లెంత్ ఎంత ఉంటుందంటేనమ్మా ఇక్కడ, దట్ ఈస్ 220 పికోమీటర్స్. 220 పికోమీటర్స్. యాక్సియల్ బాండ్ లెంత్ you are having 240 picometers. 240 picometers. సో దేర్ ఫోర్ బాండ్ లెంత్లు చాలా తక్కువగా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం రెండు అన్ఈక్వల్ గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాండ్ లెన్స్ అన్ఈక్వల్ గా ఉన్నాయి. అలా ఎందుకు ఉన్నాయంటే ఈ మూడు ఈక్విటోరియల్ బాండ్స్ నుంచి వచ్చే రిపల్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి యాక్సియల్ బాండ్స్ కి. దేర్ విల్ బి గ్రేటర్ రిపల్షన్ టు ద యాక్సియల్ బాండ్స్ ఫ్రమ్ ది ఈక్విటోరియల్ బాండ్స్. కాబట్టి ఆ రిపల్షన్ తగ్గించుకోవాలి లేదా తప్పించుకోవాలి అంటే ఇట్ హ్యాస్ టు గో లిటిల్ స్ట్రెచ్. ఆ రెండు యాక్సియల్ బాండ్స్ కొంచెం స్ట్రెచ్ అవ్వాలి. స్ట్రెచ్ అవ్వడం అంటే ఏంటి, కొంచెం దూరంగా వెళ్ళిపోవాలి మాలిక్యూల్ ప్లేన్ నుంచి. అలా వెళ్ళిపోవడం వలన డిఫరెంట్ బాండ్ లెన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ బాండ్ లెన్స్ ప్రొడ్యూస్ అవడానికి రీజన్ ఏంటంటే ఈక్విటోరియల్ బాండ్స్ ప్రొడ్యూస్ అయిన హైబ్రిడైజేషన్ వేరు, యాక్సియల్ బాండ్స్ ప్రొడ్యూస్ అయిన హైబ్రిడైజేషన్ వేరు. సో లో టెంపరేచర్ దగ్గర అనుకున్నమ్మా, అంటే చాలా తక్కువ టెంపరేచర్స్ దగ్గర ఎక్కడైతే మూమెంట్ ఆఫ్ ది మాలిక్యూల్ అరెస్ట్ అవుతుందో, మూమెంట్ ఆఫ్ ది మాలిక్యూల్ అరెస్ట్ అవడం అంటే మీనింగ్ ఏంటి, మనం కనుక టెంపరేచర్ పెంచాం అనుకోండి మాలిక్యూల్ కంటిన్యూస్ గా మూవ్ అవుతుంది, బాండ్స్ కూడా మూవ్ అవుతాయి. కొన్నిసార్లు యాక్సియల్ బాండ్స్ ఈక్విటోరియల్ కి వస్తాయి, ఈక్విటోరియల్ బాండ్స్ యాక్సియల్ కి వస్తాయి. ఎప్పుడు, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సఫిషియంట్ ఎనర్జీ, దాని దగ్గర సఫిషియంట్ ఎనర్జీ ఉన్నప్పుడు. అలా కాకుండా సఫిషియంట్ ఎనర్జీ లేదు, మాలిక్యూల్ లో మూవ్మెంట్ లేదు, బాండ్స్ లో మూవ్మెంట్ లేదు అనుకోండి, ఇట్ విల్ బి యాజ్ సచ్ అలాగే ఉంటాయి. అప్పుడు మనం క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఈక్విటోరియల్ బాండ్స్ కి యాక్సియల్ బాండ్స్ కి ఉన్న డిఫరెన్స్. వీ కెన్ ఎస్టాబ్లిష్ వెరీ క్లియర్లీ. ఓకేనా? రైట్ అమ్మా. దీన్ని మనం మ్యాటర్ ఫామ్ లో ఎలా రిప్రజెంట్ చేయగలం? ఈ స్టోరీ అంతా 2 మార్క్స్ క్వశ్చన్ లోనో 4 మార్క్స్ క్వశ్చన్ లోనో అవసరం లేదు కదా. సో మ్యాటర్ ని ఎలా కన్వే చేయొచ్చు అంటే PCl5 హ్యాస్ ఏ PCl5 హ్యాస్ ఏ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్, has a trigonal bipyramidal structure, and the three equatorial PCl bonds, the three equatorial PCl bonds have lesser bond length, ఎంత అంటే 220 pm, have lesser bond length than the two axial bonds. ఇక్కడ ఎంత అంటే 240 పికోమీటర్స్. డ్యూ టు greater repulsion from the equatorial bonds. ఇది వేసి PCl5 స్ట్రక్చర్ రిప్రజెంట్ చేసి దాంట్లో యాక్సియల్ బాండ్స్ ఈక్విటోరియల్ బాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి అమ్మా. అలా చూస్తే సరిపోతుంది. సో దెన్ యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. అండ్ నాట్ ఓన్లీ ఇది, ఓన్లీ మీకు ఫుల్ మార్క్స్ తెప్పించడమో ఇంకో కాన్సెప్ట్ కోసమో కాదు. కెమిస్ట్రీ చాలా సింపుల్ గా ఉంటుందమ్మా.
కాంపిటేటివ్ కెమిస్ట్రీని మనం చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. మీలో ఉన్న ఫోబియా పోగొట్టడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం. సో ఫర్ దిస్, అంటే జనరల్ గా మాకు వచ్చే పెద్ద అడ్వాంటేజ్ ఏముండదు కదా, డివిఆర్ అకాడమీకి వచ్చే పెద్ద అడ్వాంటేజ్ ఏముండదు కదా. వీఆర్ జస్ట్ థ్రైవింగ్ టు పుష్ ద థింగ్స్ అంతే. అందరూ ఈక్వల్ గా ప్రిపేర్ అవ్వాలి అనేదే మా కాన్సెప్ట్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.